హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. 5 జిల్లాల నుంచి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ 5 జిల్లాల నుంచి కూడా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఉన్నాయి, ఫైనల్ మెరిట్ లిస్టులు ఉన్నాయి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఒక జిల్లాకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంతేకాకుండా ఒక జిల్లాలో మనకి ఒక నోటిఫికేషన్కి సవరణ అయితే చేశారు. వీటన్నింటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయం శాఖల నుంచి ప్రతి జిల్లాలో కూడా మనకి సమన్వయకర్త పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో 3 రకాల పోస్టులు అయితే భర్తీ జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని జిల్లాలో ఇప్పటికే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే తప్పనిసరిగా చూడండి. మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తొందరగా అప్లై అయితే చేసుకోవాలి. అందుకోసమే ఈ వీడియోలో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మనకి తక్కువ టైం అయితే ఇచ్చారు. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి ఉద్యోగాలు, వాటికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, మీ జిల్లాలో ఉన్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అంతేకాకుండా ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీ జాబ్ ఏంటి అనేది కూడా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ వీడియోని కంప్లీట్గా చూశాక ఆ వీడియో అయితే చూడండి. అమెజాన్ నుండి పార్ట్ టైం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఆ వీడియోని కానీ మీరు చూడకపోతే వీడియోని స్కిప్ చేయకుండా అది చూడండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా నుంచి అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటి యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క నేమ్స్ ఉన్నాయా లేదా. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఆ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా వెబ్సైట్ని మరియు న్యూస్ పేపర్ని కూడా డైలీ అయితే ఫాలో అవ్వండి. మెరిట్లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ వస్తాయి. తప్పనిసరిగా మీరైతే అలర్ట్గా ఉండాల్సినటువంటి అప్డేట్ అయితే ఉంది. మరో జిల్లా చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. గ్రీవెన్సెస్ ఎవరైతే పెట్టుకున్నారో దాంతో కలిపి మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చామనేసి వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే డిఎంహెచ్ఓ కాకినాడకు సంబంధించి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ విజయనగరం జిల్లాలో ఏదైతే చెప్పానో మీకు కూడా అదే అప్డేటు. ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ వచ్చింది కనుక మీకు మెయిల్స్ కానీ, కాల్స్ కానీ, అదేవిధంగా మెసేజెస్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. న్యూస్ పేపర్ని కూడా ఫాలో అవ్వండి, వెబ్సైట్ని కూడా ఫాలో అవ్వండి, మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్ తెలిస్తే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. మరో జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నుంచి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చింది. అయితే కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఇదంతా కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే జీజీహెచ్కి సంబంధించి మనకి ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్ అన్నమాట. ఇప్పటికే చాలామంది ఈ కృష్ణా జిల్లాలో జీజీహెచ్ కోసం అయితే అడిగారు. వస్తే చెప్తాను అని చెప్పాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనిపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే చాలా తక్కువ టైం అయితే ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈరోజే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేసి మనకి నెక్స్ట్ డే అంటే 26వ తేదీ వరకు కూడా మాత్రమే ఇచ్చారు. ఇలా తక్కువ టైం అనేది ఇవ్వడం వల్ల అభ్యర్థులు అసలు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చినట్లు కూడా తెలియకుండానే అబ్జెక్షన్స్కి టైం అయిపోయినట్లయితే ఎవరు బాధ్యులుగా ఉంటారో మనం అయితే చెప్పలేము. ఇక్కడ చూసుకుంటే మరి దీనికి ఏ విధంగా మీరు అబ్జెక్షన్స్ పెట్టాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అబ్జెక్షన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అయితే ఇచ్చారు. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ అనేది కేవలం ప్రొవిజనల్ మెరిట్ లిస్టే అని మాత్రమే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా అంటే మీరు ఒక రిటర్న్గా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అబ్జెక్షన్ ఏంటి, రిమార్క్స్ ఏంటి అనేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే అటాచ్ చేయాలి. ఈ సంబంధిత డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే మీ యొక్క అబ్జెక్షన్ని వాళ్ళైతే స్వీకరిస్తారు. లేకపోయినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. అదే
అదేవిధంగా చూస్తే మనకి ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురాకపోయినప్పటికీ, అంటే వాళ్ళ దృష్టికి మీరు తీసుకుని రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పరిశీలనలో ఏవైనా సరే రాంగ్ అనేది జరిగినట్టుగా వాళ్ళకి తెలిసినట్లయితే మేము మా అంతట మేమే మార్పులు అనేవి చేసి అప్డేట్ అయితే చేస్తామని చెప్పారు. నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా యథాతథంగా అప్లై చేస్తున్నట్లుగా మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా సర్వీస్ వెయిటేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఎవరైతే వివిధ స్కీముల్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకే వర్తిస్తుందని, అంతేకాకుండా సర్వీస్ సర్టిఫికేట్ అందుకు సంబంధించినటువంటి అర్హత గల అధికారి ధృవీకరించినప్పుడు మాత్రమే పరిగణించబడుతుందని చెప్పారు. సో మీరు సర్వీస్ సర్టిఫికేట్కి సంబంధించి సరైనటువంటి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారి ధృవీకరిస్తేనే మీ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది. నేను వర్క్ చేశాను అని మీరు ఫిల్ చేసినా సరే వాళ్ళైతే రెస్పాండ్ అయితే అవ్వరు. చివరి తేదీ చూసుకున్నట్లయితే ఈ అబ్జెక్షన్స్కి ఆగస్టు 26వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి అయితే చూసుకోండి. సంబంధిత కార్యాలయం అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎక్కడైతే అప్లికేషన్ అయితే పెట్టారో అక్కడే అబ్జెక్షన్స్ అయితే పెట్టండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తర్వాత వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, మరో జిల్లా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో నేను వీడియో చేయకముందు చూసినటువంటి అప్డేట్కి ఇప్పుడు చూసినటువంటి అప్డేట్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ DCHS నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క లింక్ అనేది ఇక్కడైతే ఉంది, మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అన్ని జిల్లాల యొక్క సమాచారం మనకి వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అయితే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి SVRRGG హాస్పిటల్ తిరుపతికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ నోటిఫికేషన్కి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదొకసారి డౌన్లోడ్ చేసి అయితే మనం చూద్దాం. డౌన్లోడ్ చేసుకుని చూసుకున్నట్లయితే మనకి PDF అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అయ్యింది. ఇందులో మనకి పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేసినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో 154 మంది అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది అని చెప్పారు. ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీన అంటే మనకి బుధవారం రోజునే మనకి ఉదయం 10 గంటలకు శ్రీరామ్ నారాయణ రుయా ప్రభుత్వ సర్వజన వైద్యశాల తిరుపతి నుండి అయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరైతే కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు నియామక పత్రాలు అయితే అందజేస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ను ఆసుపత్రి నందు అయితే డిపాజిట్ చేయాలనేసి మెన్షన్ చేశారు. స్టాఫ్ నర్స్గా ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు డేటా పంపించడానికి, డేటా తయారు చేయడానికి కావాల్సినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యి నియామక పత్రాలు అనేవి తీసుకుంటారో వాళ్ళు 3 రోజుల్లోపు అయితే తమ విధుల్లోకి అయితే జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ నోటిఫికేషన్ అనేది జూలై 4వ తేదీన రిలీజ్ చేసినట్లుగా, ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ని కూడా మేము అప్డేట్ అయితే ఇచ్చామని చెప్పడం జరిగింది. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అయితే తప్పనిసరిగా ఆగస్టు 26వ తేదీన మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, మరో జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లా నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కడప జిల్లాలో మనకి ఒక నోటిఫికేషన్ అయితే గతంలో ఇచ్చారు. దానికి సంబంధించి కొరిజాండం అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఉద్యోగాలకు సంబంధించి అంటే చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మళ్ళీ మనకి ఆగస్టు 24న ఈ కొరిజాండం అనేది రిలీజ్ చేసి ఆగస్టు 26 వరకు కూడా వీళ్ళు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. ఈ కొరిజాండంకు సంబంధించి మనకి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నియామక ప్రకటన అనుసరించి ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడపనందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతను సవరణ అయితే చేయడం జరిగింది. వెబ్సైట్ నందు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి అనౌన్స్ చేసినట్లుగా మనకైతే చెప్పారు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మరలా దరఖాస్తు అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొత్తగా అర్హత కలిగినటువంటి అభ్యర్థులపై వెబ్సైట్ నుండి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప వారి కార్యాలయం నందు అయితే ఏర్పాటు చేసినటువంటి బాక్స్లో ఆగస్టు 26వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు కూడా సాయంత్రం 5 గంటలలోపు అయితే సబ్మిషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఆఫీస్ ఏంటంటే కడపలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా సబ్మిట్ అయితే చేయండి.
అప్లికేషన్తో పాటుగా మనకి ఈ కొరిజాండము దీంతో పాటుగా ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాం మన ఛానల్ ద్వారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.